హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ లైఫ్ డైరీస్. సో నేను ఆన్లైన్ ఎర్నింగ్, డిజిటల్ మార్కెటింగ్ గురించి రెగ్యులర్గా యూస్ఫుల్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. సో ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి, ఇప్పుడు ట్రెండ్ ఏంటో తెలుసు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. సో ఏఐతో డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయొచ్చు, సో మీరు కూడా ఆన్లైన్లో ఇన్కమ్ ఎర్న్ చేయాలి అనుకుంటే ఏఐ నుంచి ఎలా డిజిటల్ మార్కెటింగ్లో కెరియర్ స్టార్ట్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే చెప్పబోతున్నాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అన్ని మేజర్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఏఐ అంటే ఏమిటి అంటే, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే మనిషిలాగా ఆలోచించి పనిచేసే సాఫ్ట్వేర్ టూల్ అనమాట. సో దీనివల్ల మాన్యువల్ వర్క్ కూడా చాలా తక్కువ అవుతుంది. ఏఐ యూస్ చేసి డిజిటల్ మార్కెటింగ్లో టైం సేవ్ చేసుకొని రిజల్ట్స్ అయితే చాలా త్వరగా అందుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, చాట్ జీపీటీ అయితే మనం కంటెంట్ రైటింగ్కి ఎలా యూస్ చేస్తున్నామో, మనకు కంటెంట్ కావాలంటే, టాపిక్ కావాలంటే చాట్ జీపీటీని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాన్వా క్రియేటివ్ డిజైన్కి. నెక్స్ట్ గూగుల్ యాడ్స్ ఏఐ టూల్స్ అనమాట. టార్గెటెడ్ యాడ్స్ అయితే వేయచ్చు. సో డిజిటల్ మార్కెటింగ్లో ఏఐ ఎలా యూజ్ అవుతుందో చూద్దాము. ఫస్ట్, కంటెంట్ క్రియేషన్. కంటెంట్ అనేది డిజిటల్ మార్కెటింగ్కి ఒక మెయిన్ కింగ్ పాయింట్ లాంటిది. ఏఐ టూల్స్ చాట్ జీపీటీని యూజ్ చేసి ఆర్టికల్స్ కానీ, బ్లాగ్ పోస్ట్స్ కానీ, క్యాప్షన్ అండ్ ఇన్స్టా, ఫేస్బుక్కి సులభంగా జనరేట్ అయితే చేసుకోవచ్చు. అంటే గ్రాఫిక్ డిజైనింగ్, క్యాన్వా లాంటి ఏఐ టూల్ని యూజ్ చేసి 5 మినిట్స్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యాడ్స్కి పోస్టర్స్ కానీ, సోషల్ మీడియా పోస్ట్ కానీ క్రియేట్ చేయొచ్చు. సో ఎస్ఈఓ ఆప్టిమైజేషన్ చేయొచ్చు. ఏఐ టూల్ని యూజ్ చేస్తే కీవర్డ్స్ అండ్ ఎస్ఈఓ ఫ్రెండ్లీ కంటెంట్ సజెస్ట్ అయితే చేస్తాయి. టూల్స్ లైక్ సర్ఫర్, ఎస్ఈఓ అండ్ రిఫర్స్ అయితే ఉపయోగించండి. ఈమెయిల్ మార్కెటింగ్ చేయొచ్చు. ఈమెయిల్ మార్కెటింగ్ కోసం ఏఐ ఆటోమేటెడ్ టూల్స్ మెయిల్ చింప్, హబ్ స్పాట్తో బల్క్ ఈమెయిల్స్ పంపి లీడ్స్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. గూగుల్స్ యాడ్స్ అండ్ ఫేస్బుక్ యాడ్స్లో ఏఐ హెల్ప్ చేస్తుంది. బడ్జెట్ సేవ్ చేసుకొని కరెక్ట్ ఆడియన్స్ అయితే రీచ్ అవ్వడానికి మనకి ఏఐ ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఏఐ నేర్చుకోవడం వల్ల మనం డిజిటల్ మార్కెటింగ్ కెరియర్కి ఎందుకు అవసరం అంటే, టైం సేవ్ అవుతుంది. మాన్యువల్ వర్క్కి హవర్స్ పట్టే టాస్క్స్ ఏఐతో మినిట్స్తో అయితే మనం కంప్లీట్ చేసేయచ్చు. అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట. ఫ్రీలాన్సర్స్కి టూల్స్ అందుబాటులో ఉండి ఈజీగా టాస్క్ అయితే ఫినిష్ చేసేయచ్చు. బెటర్ రిజల్ట్స్ అనమాట. ఏఐ యూస్ చేస్తే టార్గెటెడ్ స్ట్రాటజీ ప్లాన్స్ అయితే చేసుకోవచ్చు మనం. అండ్ ఏఐ టూల్స్ని ఎలా నేర్చుకోవాలి అంటే, చాట్ జీపీటీ, క్యాన్వా ఫ్రీ వెర్షన్స్ కూడా ఉన్నాయి. గూగుల్ డిజిటల్ గ్యారేజ్లో ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ కూడా మనం నేర్చుకొని, అండ్ పెయిడ్ టూల్స్ కూడా ఉన్నాయి, లైక్ సర్ఫర్ ఎస్ఈఓ, హెర్ఫేస్, జాస్పర్ ఏఐ అండ్ ఫ్రీ ట్రయల్స్తో ప్రాక్టీస్ అయితే చేసుకుంటే ఈజీగా మనము దీంట్లో ప్రో అయితే అవ్వచ్చు అనమాట. కోర్సెస్ కూడా నేను ప్రీవియస్ ఒక వీడియోలో చెప్పాను, యుడెమీ, కోర్సేరా, ఇలా ఏఐ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ అయితే తీసుకుంటే మనకు యూట్యూబ్లో కూడా ప్రాక్టికల్ వీడియోస్ కూడా చూసి రియల్ టైం నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఏఐ నేర్చుకోవడం వల్ల డిజిటల్ మార్కెటింగ్లో ఆపర్చునిటీస్ అయితే ఫుల్గా ఉంటాయి. మీరు కూడా నేర్చుకొని ఫ్రీలాన్సింగ్ లేదా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఈ విధంగా మనం ఏఐతో మనము మనీ అయితే గెయిన్ చేసుకోవచ్చు. అంటే ఫ్రీలాన్సింగ్ త్రూ డిజిటల్ మార్కెటింగ్లో మనము ఈజీగా మనీ జనరేట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట. సో మీకు ఐ హోప్ ఈ వీడియో అర్థమయ్యి అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. మీ డౌట్స్ ఉంటే కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో ఇంకో మంచి టాపిక్తో అయితే మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.